హలో బైకర్స్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం లేటెస్ట్ గా లాంచ్ చేసిన స్క్రామ్ 440 రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి లాంచ్ అయ్యిందండి. ఇది కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంట్రొడ్యూస్ చేసింది. ప్రీవియస్ ఇందులో వచ్చేసరికి స్క్రామ్ 411 ఉంది. అయితే దానికి చాలా చేంజెస్ చేసి ఇంజన్ కెపాసిటీ కూడా మార్చి చేంజెస్ చేసి లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఏమేమి ఉన్నాయి ఇందులో, దీనికి ఏమేమి వచ్చినాయని ఒకసారి దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అని చూద్దాం. కంపెనీ అడ్వెంచర్ క్రాస్ ఓవర్ బైక్ కింద లాంచ్ చేసింది. దీనికి వచ్చేసరికి క్యారెక్టర్ఫుల్ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ అని చెప్తుంది అనమాట. అంటే LS 440 అని చెప్తుంది. ఇది వచ్చేసరికి 443cc ఇంజిన్తో వస్తుంది అనమాట. దీనిలో ఒకసారి మనం హెడ్లైట్ ని స్టార్ట్ చేసుకుందాం. దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే స్క్రామ్ 440 పాతదానిలో ఉందో సేమ్ అదే స్టైల్ ఎలా కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి డిజిటల్ మీటర్, ఎనలాగ్ మీటర్, స్పీడ్ కన్సోల్ వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి ఇక్కడ మనకు బ్యాడ్జింగ్ ఇస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు మనకి. ఇది బాగుంది, మంచి లుక్ తీసుకొచ్చింది. అలాగే ఇండికేటర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇందులో సైడ్ ఇండికేటర్స్ వచ్చేసరికి హాలోజన్ లో ఉన్నాయి. అయితే హెడ్ లైట్ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడిని ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సెంటర్ లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి దీనికి ఇది మంచి అందాన్ని తీసుకొచ్చింది. అలాగే ఈ బైక్ కి ఈ రౌండ్ షేప్ చుట్టూ ఉన్నటువంటి కౌలు అన్ని కూడా మంచి లుక్ అయితే తీసుకొచ్చిందని నా అభిప్రాయం. మీకు ఏమనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి 44mm ఇది సస్పెన్షన్ టెలిస్కోప్ ఇచ్చారన్నమాట. ఇది లాంగ్ ట్రావెల్ ఇచ్చారు. ఇది 190mm లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇచ్చారు దీనికి. ఇది ఎందుకంటే అడ్వెంచర్ కేటగిరీలో ఇచ్చారు కదా క్రాస్ ఓవర్ అని. ఇప్పుడు మనం ఏంటంటే సిటీ రైడ్స్ కి యూజ్ చేయొచ్చు, అలాగే మనం హైవేస్ కి అది వాడచ్చు. అలాగే ఇంకేదైనా మనం కొంచెం అడ్వెంచర్ చేసేటప్పుడు అది కూడా మనకి ఆఫ్ రోడింగ్ లాట్లో కూడా చాలా మనకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది అనమాట. ఇది ఫ్రంట్ ఫెండర్ వచ్చేసరికి ఇది ఫైబర్ లో ఆఫర్ చేస్తారు. పైన ఇది క్లిప్ ఆన్ ఇచ్చారు అనమాట, పైన నుండి ఇది పట్టుకునే విధంగా. ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఫెండర్ వచ్చేసరికి మొత్తం టోటల్ గా ఇది బాడీ కలర్ ఇలా కంటిన్యూ చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఒక బ్లాక్ కలర్ మడ్ ఫ్లాప్ లాగా యాడ్ చేశారు అనమాట. అంటే ఆల్మోస్ట్ చాలా కింద వరకు వచ్చింది, పెద్దగా డస్ట్ అది పట్టుకొని ఉండడం కోసం. ఇది ఇందులో వచ్చేసరికి వీళ్ళు మనకి ఇందులో టైర్స్ ఏమైందంటే ఫ్రంట్ వచ్చి 190/90 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి స్పోక్ వీల్స్ ఒక వెర్షన్ ఉంది, అలాగే ఎలా వీల్స్ ఒక వెర్షన్ ఉంది అనమాట. ఇందులో 2 రకాలు ఉన్నాయి మనకి. ఇది మనం ఎలా వీల్స్ చేస్తున్నాం ఇందులో. ఫ్రంట్ అయితే 19 ఇంచ్ వీల్ వచ్చింది, రియర్ అయితే 17 ఇంచ్ వీల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి ఇక్కడ ఈ ఎలా వీల్స్ మీద ఒక స్ట్రిప్ యాడ్ చేశారు ఆరెంజ్ కలర్ లో గ్రాఫిక్. ఇదైతే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ లో చెప్పండి. ఫ్రంట్ సెక్షన్ బ్రేక్ సెక్షన్ వద్దాం. ఇది వచ్చేసరికి 300mm వచ్చేసరికి మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. దీనిలో వచ్చేసరికి డ్యూయల్ ఏబిఎస్ వస్తుంది అన్నమాట. డ్యూయల్ ఛానల్ అంటే ఫ్రంట్ రియర్ కూడా ఏబిఎస్ వస్తుంది. అయితే రియర్ స్విచబుల్, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇది వచ్చేసరికి 300mm వచ్చేసరికి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. 2 piston క్యాలిబర్ ఫ్రమ్ బ్రైబ్రీ నుంచి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్రేకింగ్ అయితే కనుక బాగుంటుంది, అలాగే ఏబిఎస్ ఉంది కాబట్టి మంచి మనకి బ్రేకింగ్ క్వాలిటీ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మనం ఇంజన్ సెక్షన్కి వద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇందులో మనకి ఇక్కడ ఇంజన్ వచ్చేసరికి 443cc ఇంజన్ అనమాట. ఇది లాంగ్ స్ట్రోక్ అని చెప్తున్నారు వీళ్ళు. దీనికి ఏం చెప్తారంటే క్యారెక్టర్ఫుల్ లాంగ్ స్ట్రోక్ ఇంజన్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దీనివల్ల మనకి వాళ్ళు ఒక దీనికి కొంచెం ట్యూనింగ్ అది చేసి, రీట్యూనింగ్ అది చేసి మంచి దీన్ని ఒక లేటెస్ట్గా డిజైన్ చేసి అని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి 25.7 PS ఏమో పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 34 Nm న్యూట్రన్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి సైలెన్సర్ వచ్చేసరికి చాలా హగ్గీగా పెట్టుకొచ్చారు బైక్ని, ఎక్కడ గ్యాప్స్ లేకుండా బైక్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇది సైలెన్సర్ వచ్చేసరికి బాడీకి ఎక్కడ గ్యాప్స్ లేవు అనమాట, అలా హగ్ చేసుకున్నట్టుగా మంచిగా డిజైన్ అయితే బాగుంది. దీనికి మంచి క్వాలిటీగా ఆఫర్ చేశారు. ఫుడ్ బ్యాగ్స్ అయితే మటుకు చాలా క్వాలిటీగా ఉన్నాయి. పైన రబ్బర్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ పెడల్ వచ్చి స్మూత్ గా ఉంది. దీనికి ఒక హైడ్రాలిక్ సెక్షన్ ఏదో యాడ్ చేసినట్టున్నారు. చెప్పాలంటే చాలా స్మూత్ గా ఉంది అనమాట ఇది. అలాగే మనకి ఇక్కడ కొంచెం ఇది పళ్ళు పద్ధతిగా ఇచ్చారు. ఇది దీనికి తర్వాత రబ్బర్ యాడ్ చేసుకునే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రియర్ మాస్టర్ సిలిండర్. ఇది దీనికి సంబంధించిన ఇది అనమాట, రియర్ బ్రేక్ సంబంధించిన ఫ్లూయిడ్. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇందులో హాఫ్ క్రాడిల్ డూప్లెక్స్ స్ప్లిట్ క్రాడిల్ అని చెప్తున్నారు వీళ్ళు. దీనికి వచ్చేసరికి ఫ్రేమ్ ఇది చాసిస్ అనమాట. అలాగే మనం రియర్ టైర్ సెక్షన్కి వద్దాం. రియర్ టైర్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి 120/90/17 ఇంచ్ వీల్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇవి రెండు కూడా సియట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు టైర్స్ వీళ్ళు. ఇది ప్యాటర్న్ అయితే కనుక బ్లాక్ ప్యాటర్న్ చాలా బాగుంది టైర్స్. ఇవి మనకు వచ్చేసరికి సిటీ రైడ్స్ కి బాగుంటాయి, ఆఫ్ రోడింగ్స్ బాగుంటాయి, లాంగ్ ట్రావెల్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే క్రాస్ ఓవర్ వెహికల్ ఇది. సో అందువల్ల మనం ఎట్లయినా దీన్ని మల్టీ పర్పస్ యూస్ చేసుకునే తయారు చేశారు ఈ బైక్ ని. అలాగే మనకి రియర్ సెక్షన్ వచ్చేసరికి 240mm మనకి ఇందులో వెంటనే డిస్క్ బ్రేక్ ఇచ్చారు, అలాగే ఏబిఎస్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుంది ఇక్కడ బైబ్రీ నుంచి. ఇది ఇందులో వచ్చి ఏబిఎస్ ఏంటంటే కనుక స్విచబుల్ అనమాట. రియర్ సైడ్ మనం ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మన ఇష్టం అనమాట. ట్యూబ్లర్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మెయిన్ స్టాండ్ ఉంది దీనిలో. నెక్స్ట్ ఇందులో మనం ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో రియర్ సస్పెన్షన్ అనమాట. రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. రియర్ సస్పెన్షన్ వచ్చేసరికి ఇది మనకి ఇందులో ఏంటంటే ఫ్లోటింగ్ సస్పెన్షన్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్లోటింగ్ సస్పెన్షన్ అనమాట. అంటే మనకి ఎలాగా రియర్ వీల్ కి స్వింగ్ ఆర్మ్ ఉంటుందో అలాగే సస్పెన్షన్ కూడా ఒక స్వింగ్ ఆర్మ్ ఉంటుంది అనమాట. ఇది దీనివల్ల మనం చాలా మాక్సిమం కంఫర్ట్ అయితే కనుక తీసుకోవచ్చు మనం దీని నుంచి, బైక్ నుంచి. ఎట్లాంటి టెరెన్స్ మనం డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా రైడ్ చేయొచ్చు అనమాట. ఇది మనం ఇప్పుడు రియర్ సెక్షన్కి వద్దాం. రియర్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఏంటంటే టైల్ ల్యాంప్ మనకి ఈ విధంగా ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మడ్ ఫ్లాప్ ఇది ఫైబర్లోనే ఆఫర్ చేశారు. ఇక్కడ ఇది బాడీ కలర్లో వస్తుంది. దీని నుంచి ఎక్స్టెన్షన్గా ఇది బ్లాక్ కలర్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. ఇది ఇక్కడ వచ్చేసరికి సైడ్ ఇండికేటర్స్ ఎలోజన్లో ఉన్నాయి. అలాగే ఇదేమో నెంబర్ ప్లేట్కి సంబంధించిన లైట్, ఇది నెంబర్ ప్లేట్ లొకేషన్ వెనకాల రియల్ రిఫ్లెక్టర్ ఇచ్చారన్నమాట. ఇది మనం లెఫ్ట్ సైడ్ సెక్షన్కి వద్దాం. ఇది ఒకసారి రియర్ నుంచి ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది శారీ గార్డ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఓపెన్ చైన్ సిస్టమ్ వస్తుంది. ఇది మనకి దీనికి మడ్ ఫ్లాప్ అయితే ఒకటి చిన్నది ఇచ్చారు, పైన నుండి ఇది పడకుండా. నెక్స్ట్ వచ్చి ఇందులో ఒక మెయిన్ థింగ్ మంచిది ఏంటంటే మనకి మెయిన్ స్టాండ్ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే సైడ్ స్టాండ్, ఇంజిన్ కట్ ఆఫ్ ఉంది అనమాట ఇందులో. అలాగే ఇందులో వచ్చేసరికి 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. 1 డౌన్ 5 అప్ అనమాట 5కి. మనకి ఇక్కడ బైక్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక సైడ్ ఒక కౌలు యాడ్ చేశారు. దీనికి ప్రతి చోట కూడా ఈ గ్రాఫిక్స్ ఇవి అన్ని కూడా పెయింట్ స్కీమ్ అయితే చాలా రిచ్ గా ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. ఈ ఆరెంజ్ యాక్సెంట్ ఏదైతే ఉందో బండి లుక్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అనమాట. సైడ్ డోర్ మీద వచ్చేసరికి స్లామ్ ఫార్వర్డ్ అని ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు బ్రాండింగ్. అలాగే ఇది కూడా ప్రీమియం గా ఉంది. చాలా క్వాలిటీ వచ్చేసరికి ఆయిల్ కూల్డ్ అనమాట, ఎయిర్ కూల్డ్ అనమాట. ఆయిల్ వచ్చేసరికి ఇంజిన్ నుంచి అప్లిఫ్ట్ చేసుకొని ఇక్కడ రేడియేటర్ గ్రిల్ ద్వారా కూల్ చేసి మళ్ళీ తిరిగి ఇంజిన్ కి పంపిస్తుంది అనమాట. దీనికి వచ్చేసరికి మిర్రర్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కింద నుండి మనకి మిర్రర్ ఒకసారి చూపిస్తాను మీకు. దీనికి ఇక్కడ ఇలాగా కింద నుండి దీన్ని తీసుకొని ఈ విధంగా దీన్ని ఇచ్చారు. ఇదైతే కనుక ఓకే, అంత లుక్ అయితే బాగున్నట్టు అనిపించలేదు నాకు. కానీ మనం ఇందులో సరే బార్ అండ్ మిర్రర్స్ యాడ్ చేసుకుంటే దీనికి అసలు లుక్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో గ్రిప్స్ అయితే కనుక చాలా బాగుంది. మంచి గ్రిప్ చాలా ఉంది. గ్రిప్ అయితే కనుక హెవీగా ఉంది. గ్రిప్ క్వాలిటీ సూపర్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అలాగే స్విచ్చెస్ ఇక్కడ ఇచ్చారు మనకు వచ్చేసరికి హై బీము, లో బీము, అలాగే పాస్ స్విచ్ కూడా ఇక్కడే ఇచ్చారన్నమాట. దీనిలోనే ఇదేమో స్విచబుల్ ఏబిఎస్ అనమాట. ఇక్కడ ఇచ్చారు, దీనికి డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు దీనికి. ఇది ఒక నేనైతే కనుక చాలా బాగుందని అనుకుంటున్నాను. ఇది మనకి ఇందులో వచ్చేసరికి మనకి ఎల్ఐ నుంచి ఆఫర్ చేస్తున్నారు అనమాట. క్లచ్ లివర్ కానీ అలాగే బ్రేక్ లివర్ కానీ, కాకపోతే అడ్జస్టబుల్ లేదు ఇందులో వచ్చేసరికి మనకి. అలాగే హ్యాండిల్ బార్ వచ్చేసరికి వైడర్ హ్యాండిల్ బార్ మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇది మంచి రిలాక్స్ పొజిషన్ గా మనం రైడ్ చేసుకోవచ్చు. దీనిలో గ్రిప్స్ మీకు చెప్పాను కదా, గ్రిప్ అయితే బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ హజార్డ్ లైట్ ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ స్టార్ట్ అనమాట, సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ వస్తారు, ఫ్రంట్ బ్రేక్ సంబంధించి ఫ్లూయిడ్ అనమాట, మాస్టర్ సిలిండర్ ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ యొక్క గ్రాఫిక్ డిజైన్ చేస్తారు దీన్ని. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అని. ఇందులో ఏంటంటే మనకి క్లిప్స్ కి ఇక్కడ ఒక డిజైన్ చేశారు చెట్లలాగా. అలాగే మనకి వచ్చేసరికి పెట్రోల్ ట్యాంక్ వచ్చి 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి. ఇది యాక్చువల్గా మైలేజ్ అయితే కనుక వీళ్ళు ఎక్కడ రివీల్ చేసినట్టుగా లేదు నాకు. ఇది యావరేజ్ గా ఒక 15 to 25 సిటీ రైడ్ కు రావచ్చు. అలాగే హైవే అయితే కనుక 25 నుంచి 30 వరకు తీసుకొచ్చి అని చెప్పేసి, అంటే ప్రీవియస్ వెహికల్స్ ని బట్టి నేను అంచనాగా చెప్తున్నాను ఇది. నెక్స్ట్ వచ్చి మనం సీట్ సెక్షన్కి వద్దాం. ఇదైతే సీట్ అయితే కనుక చాలా లాంగర్ గా ఉంది. అలాగే కంఫర్ట్ బాగుంది, కొంచెం ప్రీమియం గానే ఉంది క్వాలిటీ సీట్ కూడా. ఇది ఈ క్లాత్ అది కూడా మంచి ప్రీమియం ఇచ్చారు. స్టిచ్చింగ్ అది కూడా బాగుంది. దీని మీద ఒక రకమైన ప్యాటర్న్ ఇచ్చారు సీటు. ఇది వచ్చేసరికి మనకి లాంగ్ జర్నీకి అయితే కనుక మంచి కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే డ్రైవర్ కి ఇక్కడ సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఇది కూడా ఒక 4 ఇంచెస్ సుమారుగా ఇచ్చారు. దీని కూడా హైట్ వెనకాల మనకి సపోర్ట్ ఉండేదానికి. దీనికి వచ్చేసరికి రియర్ సెక్షన్, రియర్ సీట్ అయితే కనుక దగ్గర 8.5 అంగుళాలు ఉంది. అంటే కొంచెం లీన్గా ఉండే పర్సన్స్ ఎవరైనా అయితే కూర్చోవచ్చు. అది కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక కష్టం దీని మీద. ఇది మాక్సిమం ఎప్పుడు మనం దీనిలో లాంగ్ రైడ్స్కి అది వాడతారు, అడ్వెంచర్స్ వాడతారు కాబట్టి సింగిల్ సీట్ గానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మేబీ ఇది.
అలాగే గ్రాబ్ రైల్ వచ్చేసరికి ఇది ఒక స్టీల్ ఫ్రేమ్ లోనే ఇచ్చారు. ఇది కూడా బాగుంది, ట్యూబ్లర్ మంచి హెవీ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనం హెడ్ లైట్ లైటింగ్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి మనకేమో లో బీమ్ ఇది, అలాగే ఇది మనకి హై బీమ్ అనమాట. అయితే ఇంజిన్ స్టార్ట్ చేస్తే అవసరం లేదు, ఇంజిన్ స్టార్ట్ లో లేదు కాబట్టి దానివల్ల మనం హై బీమ్ చూడలేకపోతున్నాము. ఇది వచ్చి మనం ఇంకా స్పీడో కన్సోల్ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి స్పీడో మీటర్ వచ్చేసరికి ఏమో అనలాగ్ లో ఇచ్చాడు. అలాగే మనకి ఇందులో టాకో మీటర్ వచ్చేసరికి ట్రిప్ మీటర్, అలాగే నావిగేషన్ అన్ని కూడా ఇందులో డిజిటల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకేమో రీడింగ్ చెప్తుంది, ట్రిప్ ఎఫ్ అనమాట. అంటే ఇది మన ఫ్యూయల్ వచ్చేసరికి రిజర్వ్ చూపిస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసరికి ఫ్యూయల్ గేర్ చూపిస్తుంది, గేర్ ఇండికేటర్ ఇక్కడ చూపిస్తుంది, టైం ఇక్కడ వస్తుంది మనకి. దీనికి సంబంధించింది ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏబిఎస్ చూపిస్తున్నారు. దీనికి వచ్చి మనం ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు యూఎస్బి ఛార్జింగ్. దీని కింద అక్కడ సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ లో మిగతా బైక్స్ ఎలా ఉన్నాయి దానికి లాగానే ఇది కూడా ఇక్కడ మనకి క్లచ్ లివర్ కింద ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి దీనిలో వచ్చేసరికి 14/12 వాట్ ఎల్ఈడి హెడ్ లైట్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనిలో వచ్చేసరికి మనకి 12 వాట్స్ 8 amps బ్యాటరీ వస్తుంది అనమాట. దీనిలో ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. మనకి ఇందులో వచ్చేసరికి 2 వేరియంట్స్ లో లాంచ్ చేసింది కంపెనీ. ఇది వచ్చి స్పోక్ వీల్స్ ఒకటి, అలాగే అలా వీల్స్ ఒకటి. స్పోక్ వీల్స్ అయితే కనుక 2,08,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. అలాగే మనకి ఇది ఎలా వీల్స్ అయితే కనుక 2,15,000 అనమాట. చెప్పాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో క్లాసిక్ 350 కంటే కూడా చాలా తక్కువ రేట్లో 443cc ఇంజన్ ఆఫర్ చేస్తున్నారు. హైయెస్ట్ ఇంజన్ అనమాట, చాలా అఫోర్డబుల్ అనమాట. చీప్ అంటే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు, బట్ వెరీ వెరీ అఫోర్డబుల్ అనమాట. ఒకసారి మీరు షోరూమ్ విజిట్ చేసి బండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. చాలా బాగా మీరు దీన్ని ఇష్టపడతారు, నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది. ఇందులో కంఫర్ట్ అయితే ఉంది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫ్లోటింగ్ సస్పెన్షన్ ఎక్కడైతే ఇచ్చారో హెవీ సస్పెన్షన్ ఇవ్వడం అనమాట, సూపర్ ఉంది అనమాట. అది దీనికి మైలేజ్ వచ్చేసరికి కంపెనీ అయితే ఇంకా రివీల్ చేయలేదు. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే కనుక ARAI 33 వరకు రావచ్చు అని చెప్పి ARAI అని అనుకుంటున్నాను. రియల్ వరల్డ్ అయితే కనుక సిటీస్లో ఒక 20 అరౌండ్ వస్తుంది, అదే హైవే అయితే కనుక మనం 28-30 వరకు తీసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇది యాక్సెస్ చేసి చూద్దాము, సీట్ హైట్ అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. నా హైట్ వచ్చేసరికి 5.6 హైట్. నాకైతే 2 పక్కల కూడా ½ ఫుట్ అందింది. ఓకే, నాకైతే కనుక హ్యాపీగా మేనేజబుల్, నాకు ఏ ఇబ్బంది లేదు. ఇది సీట్ హైట్ వచ్చి 795 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 200 mm. ఇది దీనికి వచ్చేసరికి మనకి ఇందులో ఫ్లోటింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వెరీ పెద్దది వస్తుంది అనమాట. చాలా దూరం వరకు మనం ఫ్రీ ఫ్యూలింగ్ అనే సమస్య లేకుండా మనం జర్నీ చేయొచ్చు. దీనిలో వచ్చేసరికి మనకి ఇంకా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంజన్ వచ్చేసరికి 443cc కూడా మంచి ఫైన్ ట్యూనింగ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇంకా కొత్త బైక్, మనం ఇప్పుడైతే ఫస్ట్ లాంచ్ అయినట్టు రివ్యూ కాబట్టి ఇంకా నేను ఆ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వలేకపోతున్నాను. ఇది త్వరలో మనకి టెస్ట్ రైడ్ బండి రాగానే నేను రైడ్ రివ్యూ చేస్తూ దీనికి సంబంధించిన అన్ని చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్ గా త్వరలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఇది వచ్చేసరికి స్టాండర్డ్ వారెంట్ వచ్చేసరికి 3 years ఆర్ 30,000 kilometers దీనికి మనకి స్టాండర్డ్ వారెంట్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనిలో వచ్చేసరికి మనకి సర్వీస్ సెంటర్ వచ్చేసరికి 5,000 అనమాట. ఎవ్రీ 5,000 kilometers ఒకసారి మనం దీన్ని ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ సర్వీస్ అయితే మటుకు 500 kilometers చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఇలా ఎందుకు అని అంటే కనుక నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. మనం ఎప్పుడైతే కంపెనీ నుంచి ఇంజిన్ డిజైన్ చేసి వచ్చేస్తుందో, మనం ఎప్పుడైతే ఒకసారి ఇంజిన్ మనం పిస్టన్ కంప్రెషన్ కొట్టుకోవడం అని స్టార్ట్ అయిన తర్వాత సన్నటి ఒక రజను దిగుతుంది అనమాట. అంటే స్మూత్ అవ్వడం కోసం ఆల్రెడీ కంపెనీ టోటల్గా దాన్ని చేసిస్తుంది. అయినప్పటికీ కూడా సన్నగా ఎప్పుడైతే పిస్టన్ హై స్పీడ్లో మూవ్మెంట్ ఉంటుందో దానివల్ల సన్నగా ఎక్కడైతే ఉన్నా అన్నీ దిగిపోతాయి. అదంతా ఇంజిన్ ఆయిల్లో డ్రైన్ అయిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ 500కి ఇట్లా పెడతారు. ఇది నా అభిప్రాయం. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి.